న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ వినూత్న నిరసన. గుంతలమయంగా మారిన రోడ్లపై పూలు చల్లి నిరసన. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం సండే మార్కెట్ లో సదర్ ఉత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. సమస్యల నిలయంగా వనపర్తి జిల్లా మదనపురం మండలం కస్తూరిబా గురుకుల పాఠశాల. కేజీబీవీ విద్యార్థినిల సమస్యలు పరిష్కరించాలని స్థానికుల వినతి. ఇక వివరాల్లోకి వెళితే కరీంనగర్లోని రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. రోడ్లపై ఉన్న గుంతల్లో గులాబీ పూలు చల్లుతూ వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని అంజన్ కుమార్ అన్నారు. గుంతలమయమై ఉన్నాయో వాటిని బాగు చేయాలని గాంధీగిరి ద్వారా పూలు జల్లి మీకు నిరసన తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారు ఈ పూలు జల్లిన గాంధీగిరి నుంచి ఈ రోడ్లు బాగు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్లోని ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించారు. ఇందులో దాదాపు 400 మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దేవేందర్ రావు మీడియాతో మాట్లాడారు. ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఇవాళ మా యొక్క ఆఫీసులో మినీ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతున్నది. దాదాపుగా 7 కంపెనీలతో ఈ యొక్క జాబ్ మేళా నిర్వహించడం జరుగుతున్నది. ఎడిఫై స్కిల్స్, నెక్సా కార్పొరేషన్ కరీంనగర్, రేనాల్డ్ కార్పొరేషన్ కరీంనగర్, తర్వాత అపోలో ఫార్మసీ, శుభగృహ ప్రాజెక్ట్స్, ఐసిఐసిఐ బ్యాంకు, బజ్ వర్క్స్ కంపెనీస్ ద్వారా జాబ్ మేళా నిర్వహించడం చాలా దాదాపుగా 300 నుంచి 400 మంది దాకా పిల్లలు రావడం జరిగినది. ఈ జాబ్ మేళా అందరు పిల్లలు అన్ని కంపెనీస్లో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి వాళ్ళకి సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించి ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు సూటబుల్ అయితే ఆ కంపెనీకి వాళ్ళు ఇంటర్వ్యూస్కు అటెండ్ కావాలని వాళ్ళకు అందరికీ చెప్పడం జరిగినది. దాదాపు ఇంటర్వ్యూస్ కూడా జరుగుతున్నాయి, ఇంకా జరుగుతున్నాయి. మన సాయంత్రం వరకు మనకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది మొత్తం జిల్లా నుంచి సార్, మొత్తం జిల్లా ప్రౌడ్ కరీంనగర్ మొత్తం జిల్లా. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం సండే మార్కెట్ లో సదరు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి హాజరయ్యారు. రామచంద్రపురంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఘనంగా సదరు వేడుకలు నిర్వహించారు. యాదవ సోదరులకు దున్నపోతుల విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ వేడుకలకు రామచంద్రపురం కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్, భారతీనగర్ కార్పొరేటర్ సిన్ ఆదర్శ్ రెడ్డి, సదర్ ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ నవీన్ యాదవ్లు హాజరయ్యారు. కార్యక్రమాలకు సంబంధించి మరి తెలుసుకోవాల్సినటువంటి ఈరోజు గొప్ప కార్యక్రమం గురించి తెలుసుకోవాల్సినటువంటి అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి యొక్క శ్రీకృష్ణ భగవానుడు పశువుల కాపరిగా మరి ఆ రోజు నరకాసుర వధ తర్వాత ప్రజలందరూ కూడా దీపావళి జరుపుకొని మరి ఆనాటి ఆ యొక్క చీకటను చిమ్ముకుంటూ దీపావళిని వెలుతురుడు చూపించినటువంటి ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా మరి ఈ యొక్క సదరు సమ్మేళన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అలనాటి కార్యక్రమాన్ని మరి కొనసాగిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం జరుపుతున్నటువంటి ఈ యొక్క పుర ప్రముఖులందరికీ కూడా సదరు సమ్మేళనం గురించి మరి ఈ యొక్క మంచి కార్యక్రమం తీసుకొని చేస్తున్న వారందరికీ కూడా అభినందిస్తూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు గొల్ల కుర్మలకు ఏ రకంగా అయితే మరి పెద్దపీట వేసి గొర్రెలు కానీ ఇంకా వివిధ రకాలైనటువంటి అవకాశం కల్పించినటువంటి కేసీఆర్ గారు, అదేవిధంగా మన నియోజకవర్గానికి మరి అన్నగారు గూడెం మైపాల్ రెడ్డి గారు మరి గొల్ల కుర్మలకు మొదటి ప్రాధాన్యతగా ఇచ్చిర్రు అని చెప్పడానికి గర్వకారణంగా నేను ఒక ఎంపీపీగా
మరి ఇక్కడ ఉన్నటువంటి పుష్ప నాగేష్ గారు, మరి అంజన్న గారు, మరి మేమందరం కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని కల్పించిన ఘనత ఒక్క మైపాల్ రెడ్డి గారికి దక్కుతా ఉందని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నేను చెప్తా ఉన్నా. రమేష్ యాదవ్ గారు శుభాకాంక్షలు. మీ అందరికీ నేను ఇంత గొప్పగా ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యులుగా పాల్గొన్న పత్రికా సోదరులు, బ్యాండ్ మేళంతో వచ్చిన సోదరులు, డోల్ సోదరులు అందరికీ పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈరోజు గతంలో హైదరాబాద్లో గౌలిగూడ చమాన్ కానీ ఇక్కడ లాల్ దర్వాజా సైడ్లో నారాయణగూడలో చూడడానికి పోతూ ఉంటుంది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా యాదవ సోదరులు కానీ కుర్మ సోదరులు కానీ కుల మతాలకు అతీతంగా అందరినీ పిలుచుకొని ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా అందరినీ ఉత్సాహపరిచే రీతిలో ఈ పండుగ నిర్వహిస్తూ ఉన్నారు. చాలా చక్కటి ప్రోగ్రాం తీసుకొని ఒక స్నేహభావంతో సోదర భావంతో ఈ కార్యక్రమము ముందు సాగాలని చెప్పి నేను భగవంతుని కోరుకుంటూ ఈ సదర్ పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దాంతోపాటు కుల పెద్దలు మాట్లాడిన విషయాలలో ఈ యాదవ సంఘం సమస్యలు కానీ కుర్మ సంఘం సమస్యలు కానీ ఈ టౌన్ సంబంధించిన సమస్యలు గిట్ట చాలా చెప్పడం జరిగింది. వెటనరీ హాస్పిటల్ సమస్యలో బోర్ విషయమే కానీ అతి తొందరలోనే ముఖ్యులతో కూర్చొని ఈ ఉన్న సమస్యలు బర్ల కొట్టాలు కానీ గొర్రెల కొట్టాలు కానీ ఆల్రెడీ నేను ఐలేజ్కు పుష్పమ్మ గంజన్నకు తెలుసు. మనము రాయి సముద్రంలో నేను ఒక 3 సంవత్సరాల క్రితమే నేను తీసుకుపోయి చూపించిన. మరి ఎందుకు కొట్టాలు వేసుకోలే వాళ్ళకే తెలియాలి. సరే ఏది ఏమైనా సరే తిరిగి మళ్ళా భూపాలన్న వస్తాడు, భూపాలన్నతో మాట్లాడదాం. కార్పొరేటర్లతో, కుల పెద్దలతో, స్థానిక నాయకులతో అందరితో మాట్లాడి తప్పకుండా మీకున్న సమస్యలను పూర్తిగా దాని మీద డిపెండ్ అయి బతుకుతున్న కుటుంబాల గురించి తప్పకుండా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. తప్పకుండా చేస్తామని మాటిస్తా ఉన్నాం. మనకు తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీరు ఈ పండుగ తర్వాత ఒక వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత మీరు ఒక దగ్గర జమ అయి నన్ను నిలవండి. తప్పకుండా వస్తాం. కూర్చొని సమస్యలను ఒకటి తప్పకుండా పరిష్కరిస్తానని మీ అందరికీ మాటిస్తూ మీ అందరికీ మరొక్కసారి ఈ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సదర్ పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. జై తెలంగాణ. మనం సత్కరించాల్సింది మన సాంప్రదాయంగా. నవీన్ యాదవ్ గారు. వనపర్తి జిల్లా మదనపురం మండలంలో కస్తూరిబా గురుకుల పాఠశాలలో తరగతి సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. కొత్త భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. వనపర్తి జిల్లా మదనపురం కేజీబీవీ విద్యార్థినిల సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. దేవరకద్రి నియోజకవర్గంలోని మదనాపూర్ కేజీబీవీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఇక్కడ చూస్తే అర్థమవుతా ఉంది. మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అవుతుంది. 4 తరగతులు ఉన్నాయి. ఇక్కడ 6 నుంచి 9 తరగతులు. 174 విద్యార్థులకు తరగతి గదులు అంటే 2-3 రూమ్లు ఉన్నాయి. వాళ్ళు బ్యాగులు ఎక్కడ పెట్టుకోవాలి, స్నానాలు చేయడానికి 4 బాత్రూమ్లు ఉన్నాయి. మరి ఇంత ఇబ్బంది దృష్ట్యా 2 సంవత్సరాల నుంచి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసినాం. చివరికి మొన్న నిరాహార దీక్ష కూర్చుంటే దాదాపు 100 రోజుల కింద జూలై 19వ తారీఖు నాడు నిరాహార దీక్ష స్థానిక ఎంఆర్ఓ గారు వచ్చి రేపు శంకుస్థాపన చేస్తాం పక్కా భవనానికి అని చెప్పి ఆ రోజు దీక్ష విరమించడం జరిగింది. మళ్ళీ దాదాపు ఇవాళకి 100 రోజులు పూర్తయినాయి. 100 రోజులు పూర్తయినా కూడా నేటికి కూడా ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణ పనులు ప్రారంభించకపోవడం యొక్క సిగ్గుచేటు ప్రభుత్వానికి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ ఈరోజు ఎంతో ఆర్భాటంగా ఆదరాబాదగా వచ్చి శంకుస్థాపన చేస్తారు. మరి ఇంతవరకు దాని ప్రొసీడింగ్ లేదు, బడ్జెట్ లేదు. శిలాపలకం మీద మాత్రం 2,70,00,000 నిధులు అంటే రాశారు. మనం మీ పిల్లలు ఇదే విధంగా ఇబ్బంది పడతా ఉన్నారా? ఈరోజు మీ పిల్లలు ఎట్లా చదువుతున్నారు? ఈరోజు పేద విద్యార్థులు ఎట్లా చదువుతున్నారు? మీ ప్రభుత్వం కావాలని ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఎందుకంటే హాస్టల్ ఎవరు చదువుతారు? ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు చదువుతారు. మీ పిల్లలు చదువుతారా? బడుగు బలహీన వర్గాల పిల్లలు కాబట్టి కావాలనే విద్యకు దూరం చేయాలి, వీళ్ళకి ఇబ్బందులు చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ యొక్క ప్రభుత్వ నిరంకుశ వైఖరి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు కేజీ-2 విద్య ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తాం అని చెప్పి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అనేక హామీలు ఇచ్చారు. మరి ఇంతవరకు కూడా ఈ యొక్క కేజీ-2 విద్య అక్కడ దేవుళ్ళకి కానీ ఉన్న హాస్టల్స్ మీరు ఎందుకు బాగు చేస్తలేరు?
మళ్ళీ దీనిలో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తున్నారు? ఈ విద్యార్థుల పైన మీరు ఎందుకు నిర్లక్ష్యం చూస్తారని అడుగుతా ఉన్నాం. మరి దీనిపైన ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు ఆదరాబాదరాకు వచ్చి 100 రోజుల కింద శంకుస్థాపన చేశారు. మళ్ళీ ఈరోజు ఎక్కడున్నారు మీ అధికార పార్టీ నాయకులు? 4 రూమ్లలో మీరు ఎట్లా ఉంటారండి? మీ పిల్లలు ఇట్లా ఉంటారా? మనం ఇంట్లో 4 ఉంటే 2 బాత్రూమ్లు ఉంటాయి, లోపల ఒకటి బయట ఒకటి. 174 మంది పిల్లలు 4 బాత్రూమ్లు ఎట్లా స్నానం చేస్తారు? ఎట్లా వాళ్ళు కాలకృత్యాలు తెలుసుకుంటారు? మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మళ్ళీ కలెక్టర్ గారు చాలా మంచి కలెక్టర్ గారు, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అంటారు, కానీ కలెక్టర్ గారు కూడా మళ్ళీ ప్రొసీడింగ్ చేయకుండా నాయకులు శంకుస్థాపన చేస్తూ ఉంటే మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటలేరు? మళ్ళీ 100 రోజులైనా కూడా మీరు కూడా దీనిపైన సమీక్షలు లేవు. ఒకసారి ఆలోచించుకోవాలి. దీనిపైన వెంటనే విచారణ చేసి ఒకవేళ ప్రొసీడింగ్ లేకుండా విచారణ చేస్తే ఎమ్మెల్యే గారి పైన కూడా కేసులు పెట్టాలి, అవసరమైతే వాళ్ళని శిక్షించాలని చెప్పి మరొకసారి ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. ఒకవేళ ప్రొసీడింగ్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా వెంటనే పనులు ప్రారంభించాలి. లేకుంటే ఈరోజు ప్రజలను తప్పుదో పట్టించిన మీపై మేము అవసరమైతే ప్రభుత్వం మీద కూడా కేసు పెట్టడానికి కూడా వెనుకాడం, అవసరమైతే దీనిపైన కూడా ఒక లోకాయుక్తలు కూడా రేపు పిటిషన్ కూడా వేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానిమేట పాత జంగమాయపల్లి గ్రామాల మధ్య ఉన్న ఊకచెట్టు వాగు వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో 2 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యార్థులు వైరల్ వ్యాధులతో అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారు గ్రామ వైద్య పరీక్షల కోసం పట్టణ ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరం తిరిగి ఆసుపత్రికి వెళ్లాలంటే ప్రజలు రవాణా వ్యవస్థ రద్దయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే బ్రిడ్జి నిర్మాణం కోసం రక్షణ చర్యలు తీసుకోవాలని, అప్పటి వరకు తాత్కాలిక చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ను ప్రజలు కోరుతున్నారు. కనమేట గ్రామం కొత్తకోట మండలం వనపర్తి జిల్లా. మనం చూస్తున్నటువంటి వాగు గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏర్పడ్డది. అప్పటి నుంచి ఇక్కడ బ్రిడ్జి లేకపోవడం వల్ల ఈ గ్రామస్తులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మనకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే దృష్టి తీసుకున్న తర్వాత దీని వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దీన్ని ఏమైందంటే ఈ వాగు తీసేటప్పుడు డెప్త్ ఎక్కువేసి డిజైన్ మార్చడం వల్ల 2 కోట్ల నుంచి 6 కోట్లకు బడ్జెట్ అయింది. దానివల్ల కొద్దిగా పెండింగ్ పడ్డది. ఎమ్మెల్యే గారు కూడా ఈ మధ్యలో అసెంబ్లీలో కూడా మన రాష్ట్ర దీని గురించి స్పందించడం జరిగింది. ఎమ్మెల్యే కూడా ఇప్పుడు దానికి 5,50,00,000 కూడా శాంక్షన్ చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే కూడా మాకు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. దీన్ని ఇంకా తొందరగా పనులు చేపడితే ఈ గ్రామస్తులు ఇంకా ఇబ్బందులు ముందు ఎదుర్కోకుండా ఉంటారని మేము మాది పాత జంగమాయపల్లి గ్రామం. మేము గత 50 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఇబ్బందిని ఎదుర్కొంటున్నాము. అయితే గత ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మా కష్టాలు చెప్పినా ఎవరు దీనికి స్పందించలేదు, మా కష్టాలు తీర్చడానికి ముందుకు రాలేదు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతే వారు దీన్ని శాంక్షన్ చేసి 2.5 కోట్లకు శాంక్షన్ చేస్తే దీన్ని ఇసుక డెప్త్ ఎక్కువ ఉండడం వల్ల దీని డివిజన్ మారి దీని యొక్క వాల్యుయేషన్ 6 కోట్లకు పోయింది. కాబట్టి దీన్ని మళ్ళా రియాల్యుయేషన్ను దీని యొక్క ఫైల్ తయారు చేయడం కొరకు ఎమ్మెల్యే గారు గత ముందు నుంచి కూడా దీనికి ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. మొన్ననే రీసెంట్లీ దీనికైతే ఎవరైతే సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారో వాళ్లకు వీళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. అది కూడా శాంక్షన్ అవుతా ఉంది అని ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు. ఈ మొన్న వచ్చిన ఈ వాక్కు సార్ మాకు ఈ యొక్క రహదారి బంద్ అయిద్దని చెప్తే ఎమ్మెల్యే గారు స్పందించి 1,50,000 నిధులు కూడా ఇవ్వడం జరిగింది. గ్రామస్తులు అందరూ ఐక్యంగా ఆ నిధులకెళ్ళి ఈ రోడ్డు వేయడం కూడా జరిగింది. రోడ్డు కూడా వేసినాము. రోడ్డు ఎంత వేయాలనో అంత వేసినా ఈ యొక్క ఉద్రిక్తకు ఈ యొక్క రోడ్డు తట్టుకోలేక రోడ్డు కూడా మొత్తం మునిగిపోవడం జరిగింది. మాకు రాకపోకలు ఇబ్బంది అయినాయి. ఈ ఊర్లో చాలా మంది రైతులు ఉన్నారు, చాలా మంది పంటలు పండిస్తున్నారు. ఆ ట్రాన్స్పోర్టింగ్ చేసడం కొరకు ఇబ్బంది అవుతుంది. పాడి కూడా ఈ ఊర్లోనే పాలి డైరీ ఉంది. ఆ డైరీ కూడా వేరే తరలించడం అంటే ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇప్పుడే ఈ యొక్క సీజన్లో డెంగీలు ఈ యొక్క వైరల్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయి. ఈ ఊర్లో కూడా చాలా మందికి జ్వరాలు వచ్చినాయి. మేము ఈ యొక్క కొత్తకోట గ్రామానికి ఇక్కడ నుంచి మనం పోవాలంటే 9 నుంచి 10 కిలోమీటర్లు అవుతుంది. ఇప్పుడు ఈ గ్రామం నుంచి మేము పోవాలంటే కొత్తకోట మండలి హెడ్ క్వార్టర్కి చేరుకోవాలని చెప్తే
45 నుంచి 50 కిలోమీటర్లు అవుతుంది. కనుక మాకు చాలా ఇబ్బంది ఉంది. కనుక మమ్మల్ని దయచేసి ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రయత్నాన్ని ఇంకా ఎక్కువ చేసి తొందరలో ఈ యొక్క బ్రిడ్జి చేస్తే మా యొక్క కష్టాలు తీరుతామని చెప్పి మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఎమ్మెల్యే కృషి చాలా చేస్తూ ఉంటాం అనుకుంటున్నాం. దయచేసి ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క బ్రిడ్జి తొందరలో నిర్మాణం అయితే మా కష్టాలు తీరుతామని చెప్పి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ఈ యొక్క మా పాదజంగమాయపల్లి గ్రామ ప్రజలు అందరూ కూడా మీడియా వాళ్ళు వస్తున్నారని చెప్తే మీరు వచ్చినాము. ఈ యొక్క మీడియా వాళ్ళు కూడా దీన్ని మంచిగా కొంచెం హైలైట్ చేసి ప్రభుత్వానికి కనువిప్పుగా చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ మేము మీకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం ములకలపల్లి మండల పరిధిలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ములకలపల్లి మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ పార్టీ కార్యదర్శి కల్లూరి కిషోర్ అధ్యక్షతన సదస్సు జరిగింది. అనంతరం పార్టీ ఆఫీస్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ కి అందజేశారు. ఈ సదస్సులో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముగ్ధ భిక్షం మాట్లాడుతూ రైతులకు ఖరీఫ్ పంట చేతికి వచ్చే సమయం వచ్చిందని, ఈ సమయంలో గ్రామాలలో దళారీ వ్యాపారులు రైతులను విపరీతమైన దోపిడీ చేస్తారని, దళారుల మోసాల నుండి కాపాడాలని, ప్రభుత్వమే పంటను నేరుగా కొనుగోలు చేయాలని అన్నారు. రూపాయలు ఇవాళ మొక్కజొన్నకి 3000 రూపాయలు, ఇవాళ మొక్కజొన్న కింటాకి 3000 రూపాయలు, ఇవాళ మిర్చికి 12000 రూపాయలు, ఇవాళ మిర్చికి 12000 రూపాయలు. వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. థాయిలాండ్ లో జరిగే వాణిజ్య ఒప్పందం కనీసం పెట్టుబడులు రానటువంటి ఒక పరిస్థితిలో ఉంది ఇవాళ రైతాంగం పరిస్థితి. అందుకనే వాళ్ళు కేంద్ర గవర్నమెంట్కి ఒక నివేదికని ఒక సిఫారసు చేశారనమాట. ఏమని? అయ్యా, రైతాంగానికి పెట్టుబడుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి ఆ పెట్టుబడి పెట్టినటువంటి ఖర్చు ఏదైతుందో దాన్ని 50% మీ గవర్నమెంటు ఇవ్వాలి. అట్లయితేనే వీళ్ళు కనీసం అప్పుల నుంచి బయటపడుతుంది. లేదు అంటే మాత్రం వీళ్ళు అప్పుల నుంచి బయటపడే అవకాశం లేదు అని చెప్పేసి ఆ కమిటీ కేంద్ర గవర్నమెంట్కి సిఫారసు చేసింది. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉండే. ఆ రోజుల్లో ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి లేక భారతీయ జనతా పార్టీ దానికి ప్రధానమంత్రి ఉన్నటువంటి మోడీ గారు కాంగ్రెస్ అమలు చేయట్లేదు, మేము స్వామినాథన్ సిఫారసుల్ని ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పేసి మోడీ ఎన్నికలలో వాళ్ళ ఎన్నికల ప్రణాళికల్లో కూడా దాన్ని పెట్టాడనమాట. జనాలందరూ నమ్మి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఆయన తిరిగి దాన్ని మేము పరిశీలన చేశాం, పరిశీలన చేస్తే దాన్ని అమలు చెప్పిన తర్వాత 2017లో మన ప్రాంతం నుంచి కూడా ఢిల్లీ దాకా రైతాంగ విషయాల్లో ఆందోళన కార్యక్రమాల్లో వచ్చినటువంటి వాళ్ళు కొందరు ఉండొచ్చు మన మండలం నుంచి కూడా. మొత్తం భారతదేశంలోనే మెజారిటీ రాష్ట్రాల నుండి మొత్తం రైతాంగం లక్షలాది మంది ఢిల్లీకి చేరారు. మన సంఘం తరఫున కూడా మనమే పోయాం. మన సంఘమే ఈ రైతుల అన్నిటినీ సమన్వయం చేసి ఒక వేదిక మీదకి తీసుకురాగలిగినటువంటి దాంట్లో ప్రముఖ పాత్ర వహించిందనమాట మన పార్టీ కానీ మన సంఘం కానీ. అప్పుడు ఢిల్లీలో పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది 2 రోజులు. థాయిలాండ్ లో జరిగే వాణిజ్య ఒప్పందాల నుండి భారత్ వైదొలగాలి. వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. ఇవాళ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు, ఇవాళ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని పేదవాడి ఆక్రోశం పాలకులకు వినిపించేలా, కార్మికులు కన్నీళ్లు ప్రభుత్వానికి కనిపించేలా ఇసుక విధానంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో భవన కార్మికులకు అండగా నవంబర్ 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం నగరంలో జరిగే భారీ ర్యాలీని జయప్రదం చేయండి జనసేన పార్టీ నాయకులు వినిపించడం జరిగింది. నవంబర్ 3వ తేదీ శ్రీ జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల సమస్య పైన అలాగే ఇసుక విధానం పైన ఆయన యొక్క వైఖరి ప్రభుత్వానికి తెలియజేయడానికి ఒక ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతోంది. అదే పనిగా ఇప్పుడు మేము పత్తికొండ నియోజకవర్గంలో కొంతమంది భవన నిర్మాణ కార్మికులను కలవడం వల్ల వారి యొక్క సమస్యలు ఇక్కడ తెలుస్తాయనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇసుక
లేకపోతే అసలుకి భవనాలు కట్టడానికి రాదు, ఏ పని చేయడానికి రాదు, మొత్తం వాళ్ళ కార్మికులకు సంబంధించి. ఆ విధంగా కొంతమంది కార్పెంటర్స్ అయినా కానీ చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం అనవసరంగా కొత్త ఇసుక విధానాలు వాటి వల్ల కాలయాపన చేస్తున్నారు తప్ప వీళ్ళకి ఒక సరైన పరిష్కారం అనేది చూపించడం లేదు. ఒకరు ఇద్దరు కాదు, ఇక్కడ కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు చాలా బాధపడుతూ ఉన్నాయి. వాళ్ళ ఆకలి చావులు మొన్ననే రీసెంట్గా తాపి మేస్త్రి ఒక ఆయన చనిపోవడం జరిగింది, బ్రహ్మాజీ చనిపోవడం జరిగింది. ఆయన కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు కొంత ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అలాగే అటువంటి సమస్యలు ఎంతోమంది పడుతూ కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అవి చూసి చలించిపోయి పవన్ కళ్యాణ్ గారు నవంబర్ 3వ తేదీ మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ ధర్నాలో ప్రతి ఒక్క భవన కార్మికుడు వారి వంతుగా ఆయనకి సపోర్ట్ చేసి, ఎందుకంటే ఆయన చేసేది కేవలం మీకోసమే, మీ యొక్క సమస్యల పరిష్కారం చూపించడం కోసమే చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు దాంట్లో పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేసి మీ అందరి ఫ్యూచర్ను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక నమ్మకం. ఆయన ఏదైనా సమస్యని సీఎం గారి దృష్టి కానీ ప్రభుత్వ దృష్టి కానీ తీసుకుపోతే అది సాల్వ్ అవుతుందనే నమ్మకం ప్రజల్లో ఆల్రెడీ ఉంది. ఆ నమ్మకం ఖచ్చితంగా నిజమవుతుంది అని చెప్పి మేము ఈరోజు పత్తికొండ జనసేన తరపున భవన కార్మికులతో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం కూడా 3వ తేదీ ఉంటుందని తెలియజేయడానికి మేము ఇక్కడికి వచ్చాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క భవన కార్మికుడికి ధన్యవాదాలు తెలియజేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన కూరగాయల తిరుపతి అనే రైతు దాదాపు 30 సంవత్సరాల నుండి పొలం మీదనే ఆధారపడి బతికేవాడు. షాద్రాజ్పల్లి గ్రామ సమీపంలో 6 ఎకరాల చేనులో ఎప్పుడూ పత్తి పంట వేసేవాడు. 3-4 సంవత్సరాల నుండి వర్షాలు లేక పత్తి పంట నష్టం వాటిల్లిందని, ఈసారి వర్షాలు కురవడంతో వరి పంట వేసి తీరా చేతికి వచ్చిన పంట అకాల వర్షాల కారణంగా చేజారిపోయిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం షాద్రాజ్పల్లి గ్రామంలో మాది ఒక 6 ఎకరాల పొలం నష్టం, వరి పంటలు దెబ్బతిన్నది. మాకు ఈ వర్షాల వలన రైతులు మేము ఎట్లా బతకాలి? మాకు ఒక 6 ఎకరాల పొలం దెబ్బతినిపోయినందుకు ఈ వర్షం వలన మాకు గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాము. నిజామాబాద్ రైల్వే అధికారులు స్టేషన్లో పరిశుభ్రత పాటించడం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్టేషన్ అధికారులపై మండిపడ్డారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ను సందర్శించిన బీజేపీ ఎంపీ అరవింద్ స్టేషన్లో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయని పరిశీలించారు. స్టేషన్ ప్రయాణికులకు సంబంధించి ఎలాంటి శుభ్రత పాటించడం లేదని, మంచినీరు ఫుడ్ ప్లాజాలో అశుభ్రతగా ఉందని అన్నారు. స్టేషన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 4-5 ప్లాట్ఫామ్లలో ఆగే గూడ్స్ రైలును జానంగపేట్ తరలించాలని అధికారులను కోరామని, తెరాస నాయకులు రైల్వే స్టేషన్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, దీనిపై అధికారులను హెచ్చరించామని తెలిపారు. आपका मेंटेनेंस ये भी वही आदमी है क्या? सेम आदमी है, काम नहीं कर रहा हूँ। मेंटेनेंस ये लोग हफ्ता 10 दिन में आके चेक कर लेते। अभी के देखो ना, अब इधर भी पियो उधर भी पियो, तो मालूम पड़ जाता। రైల్వే స్టేషన్లో ప్లస్ మనకున్న A1 కేటగిరీకి ఏమేమి రావాలో ఇంకా సదుపాయాలు ఇవన్నిటి కూడా ఒక ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇమీడియట్గా మనము 4th and 5th ప్లాట్ఫామ్, 1st, 2nd, 3rd ప్లాట్ఫామ్ ప్యాసింజర్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నాయో ప్రెషర్ బాగా ఉంది కాబట్టి 4th and 5th ప్లాట్ఫామ్లో ఉన్న గూడ్స్ ఏదైతే యాక్టివిటీ ఉందో ఇదంతా జాన్కంపేట్ షిఫ్ట్ చేయాల్సిందిగా కోరినాం మనం ఆల్రెడీ. సో స్టేషన్ స్టాఫ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ ప్రపోజల్ ఆల్రెడీ రెడీ అయింది, సో ప్రాసెస్ త్వరలో మొదలు పెడతారని. అట్లాంటప్పుడు 4th and 5th ప్లాట్ఫామ్ కూడా ప్యాసింజర్ పర్మనెంట్గా ప్యాసింజర్ ప్లాట్ఫామ్లు అయిపోతాయి. దానికోసము ఎంట్రన్స్ కూడా వేరే ఉంది. ఆ యార్డ్ మోడలింగ్ కూడా పనులది ప్రపోజల్లో పెట్టి ఫాస్ట్గా చేసే ప్రయత్నం మనం చేస్తాం, తొందరగా చేపిద్దాం కూడా. ఆల్రెడీ డిస్కషన్ పోయిన నెల సౌత్ సెంట్రల్ రైల్వే ఈ జోనల్ మీటింగ్ అయినప్పుడు ఇవన్నీ డిస్కషన్ కావడం జరిగింది. అది కాకుండా ఇవాళ గమనించింది ఏంటంటే మెయింటెనెన్స్ అన్నది రైల్వే స్టేషన్లో కానీ ట్రైన్లలో కానీ విపరీతమైన కంప్లైంట్స్ ఉన్నాయి. సో సీరియస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది మెయింటెనెన్స్ కాంట్రాక్టర్కి. ఇక్కడ మెయింటెనెన్స్ చేయట్లేదు. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా 2nd and 3rd ప్లాట్ఫామ్ మీద
ఆన్ చేస్తలేరు. అది ఇమీడియట్గా ఆన్ చేయమని చెప్పడం జరిగింది. మెయింటెనెన్స్ వాళ్ళు సరిగ్గా చేయక డబ్బులు మిగిలించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. క్లియర్గా కనబడతా ఉంది. టాయిలెట్స్ మెయింటెనెన్స్ లేదు, తాళమేసి పెడతా ఉన్నారు. ఇంకొకటి ఫుడ్ ప్లాజా కూడా ఇక్కడ బంద్ చేసి రాత్రి పూట ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన నాయకులు ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నట్టు కూడా ప్యాసింజర్లతో మాట్లాడితే నాకు చెప్పడం జరిగింది. ఇటువంటి ఏవి ఉన్నా కూడా రైల్వే స్టాఫ్కి ఇక్కడ ఇవాళ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఇమీడియట్గా చిన్న వాటికి కక్కుర్తి పడి మీ ఉద్యోగాలని రిస్క్ తెచ్చుకోకండి అని స్ట్రేట్ వాళ్ళకి ఇవాళ అడ్వైజ్ చేయడం జరిగింది. కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ వినూత్న నిరసన. గుంతలమయంగా మారిన రోడ్లపై పూలు చల్లి నిరసన. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం సండే మార్కెట్ లో సదర్ ఉత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. సమస్యల నిలయంగా వనపర్తి జిల్లా మదనపురం మండలం కస్తూరిబా గురుకుల పాఠశాల. కేజీబీవీ విద్యార్థినుల సమస్యలు పరిష్కరించాలని స్థానికుల వినతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.